ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. రేపు మ్యాజిస్ట్రేట్ ఎదుట ప్రణీత్ రావును హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసు విచారణలో భాగంగా ఎస్ఐబిలో పనిచేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఎస్ఐబిలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా తిరుపతన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ టీం ఎదుట హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో పనిచేసిన అందరినీ విచారించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సైబర్ క్రైమ్ అధికారులు, నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ 4న రికార్డుల ధ్వంసం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్టేట్మెంట్లు రికార్డు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రమణ, శ్వేత, అంటే మొత్తం మీద కేసు అయితే నిమిషంగా ఒక కీలక మలుపు తిరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ కేసులో భూపాలపల్లి సంబంధించిన అదనపు ఎస్పీ భుజంగరావును అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలాసేపు నుంచి భుజంగరావును విచారిస్తున్నటువంటి పోలీసులు ఇంతకుముందు అతను అదుపులోకి తీసుకున్నట్టుగైతే ప్రాథమికంగా మనకు తెలుస్తున్న సమాచారం. అతనితో పాటు తిరుపతన్న, ఈ ఇద్దరిని కూడా ప్రస్తుతం అక్కడ బంజారాహిల్స్ పిఎస్లో విచారిస్తున్నారు. అయితే భుజంగరావును మాత్రం ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగైతే మనకు ప్రాథమికంగా అందులో సమాచారం. అయితే ఈ ముగ్గురు కలిసి ప్రణీత్ రావు, భుజంగరావు, తర్వాత తిరుపతిరావు అలియాస్ తిరుపతన్న, ఈ ముగ్గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే విచారిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అవుతుంది. అయితే మొత్తం ప్రణీత్ రావుని ఈ రోజంతా కూడా, ఎందుకంటే ఈ రోజుతో కస్టడీ మూస్తుంది కాబట్టి ఈ రోజంతా విచారించి రేపు ఉదయం అతన్ని అంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం కోసం ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కేసు చాలా కీలకంగా ఉన్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరందరినీ విచారించిన తర్వాత మరికొంతమంది ఐఎస్బీలో పనిచేసినటువంటి ఆఫీసర్లకు కూడా నోటీసులు జారీ చేయడానికి అయితే రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. చాలా కీలకమైన కేసుగా ఈ కేసు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చాలా దూకుని పెంచే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. శ్వేత. రైట్ రమణ, థ్యాంక్ యూ.